కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. సినిమాలకు గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న ఆయనపై ముప్పట దాడి జరుగుతుంది. ఆయన నటించిన చివరి సినిమా జననాయగన్ జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాతో రాజకీయాల్లో సంచలనం సృష్టించాలని ప్లాన్ చేసుకున్న విజయ్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. సెన్సార్ అభ్యంతరాలు చెప్పడం, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి షరతులు విధించడంతో సినిమా రిలీజ్ అంతర్గతంగా నిలిచిపోయింది. ఇదే సమయంలో విజయ్ టీవీకే పార్టీ ప్రచారంలో భాగంగా కరూర్లో నిర్వహించిన బహిరంగ సభలో తొక్కిసలాట జరగడం, అందులో పిల్లలు, పెద్దలు, మహిళలు, యువకులు దాదాపుగా 40 మందికి పైగా మృతి చెందడం విజయ్ పొలిటికల్ ఎంట్రీ దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు కావడం, భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరగడంలో సిబిఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో విజయ్ కి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. పార్టీ జెండాపై కూడా వివాదం చెలరేగడంతో ఈ అంశం కోర్టు దాకా వెళ్లింది. హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు విజయ్ పార్టీ జెండాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అనుకూలంగా తీర్పు రాకపోతే మాత్రం పార్టీ జెండా మార్చుకోక తప్పని పరిస్థితి. ఇదే సమయంలో విజయ్ పై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరతీసి విజయ్ ను ఇరుకున పెట్టేశాయి. త్రిష ఇంటి నుంచి విజయ్ బయటికి వస్తే బాగుంటుంది అని బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదే సమయంలో విజయ్ పై మరో బాంబు పడింది. ఆయన భార్య సంగీత విజయ్ నుంచి విడాకులు కోరుతూ చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టులో ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఒక నటితో విజయ్ వివాహేతర సంబంధం విడాకులకు కారణమంటూ విడాకుల పిటిషన్ లో సంగీత పేర్కొనడం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. 27 ఏళ్ల వైవాహిక బంధానికి సంగీత ముగింపు పలకడంతో కోలీవుడ్ తో పాటు దక్షిణాది అంతా షాక్ కు గురవుతున్నారు. ఇంతవరకు దీనిపై విజయ్ ఎలాంటి కామెంట్ చేయకపోవడం, రీసెంట్ గా జరిగిన ఓ వివాహ వేడుకల్లో త్రిషతో కలిసి పాల్గొనడంతో విడాకుల వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని కోలీవుడ్ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ వైఫ్ సంగీత తాజాగా మరో బాంబ్ పేల్చి షాక్ ఇచ్చింది. చెంగల్పట్టు జిల్లా ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసి షాక్ ఇచ్చిన సంగీత తాజాగా మరో పిటిషన్ ఫైల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. విడాకులు కేసు పూర్తయ్యే వరకు చెన్నై నీలంకరేలో ఉన్న ఇంట్లో తను ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా ఆ ఇంట్లో తనకు హక్కు ఉందని పిటిషన్ లో పేర్కొని విజయ్ కి షాక్ ఇచ్చారు. ఇప్పుడు విజయ్ పరిస్థితి ఏంటి? దీనిపై ఇప్పటికే స్పందిస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు.